విశాఖపట్నం నగరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న పోర్టు కాలుష్య సమస్యపై దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గలమెత్తారు. విశాఖ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోర్టు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తక్షణమే సమగ్ర చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. గౌరవ మంత్రి గారు చెప్పిన సమాధానానికి నేను ఏకీభవిస్తున్నాను. అయినప్పటికీ కూడా విశాఖపట్నం అనేది ఒక అందమైన సముద్ర తీరంతో పాటు పచ్చని కొండలు, మరోపక్క పోర్టు నుండి ఒక అద్భుతమైన నగరం సార్. ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్, మరి పోర్టు కాలుష్యం వల్ల కొంత కాలుష్యం ఎక్కువైందన్నమాట వాస్తవం అధ్యక్ష. దీని మీద ప్రజలు కూడా ఈ మధ్యకాలంలో ధర్నాలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి కారణాలు అనేక ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా పోర్టులో బెర్తలు అన్ని కూడా ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇవ్వడం వల్ల పోర్టు నియంత్రణ కొంచెం వాళ్ళ మీద తగ్గి ఈరోజు ఇలాంటి పరిస్థితి నెలకొనే అధ్యక్ష. కొంతమంది పోర్టు ఏదైతే పీసీబీ నిబంధనలు పాటిస్తూ ఉన్నారు, కొంతమంది మాత్రం పీసీబీ నిబంధనలు పాటించకపోవడం వల్ల మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయి అధ్యక్ష. సీ పోర్ట్ లాంటి కొంతమంది నిబంధనలు పాటించినప్పటికీ సింగిల్ బెర్త్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ నిబంధనలు పాటించడం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ బల్క్ కార్గోలు అయినటువంటి ఏవైతే ఉన్నాయో ఐరన్ ఓర్ కానీ, కోల్ కానీ, బాక్సైట్, ఇలాంటివి బల్క్ కార్గోలు చేస్తున్నటువంటి కొంతమంది కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి అధ్యక్ష. ముఖ్యంగా లోడింగ్, అన్లోడింగ్ టైంలో వాటర్ స్ప్రింక్లర్తో పాటు లోడింగ్ అయినటువంటి లారీలు బయటకు వెళ్తున్నప్పుడు కూడా టార్పాలిన్ పూర్తిగా కవర్ చేయాల్సిన బాధ్యత ఆపరేటర్స్కి ఉంది అధ్యక్ష. అది పూర్తిగా జరగకపోవడం వల్లే ఈ పొల్యూషన్ పెరుగుతుందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అలాగే గ్రీన్ బెల్ట్ అభివృద్ధి జరగాలి అధ్యక్ష. గ్రీన్ బెల్ట్ అనేవి ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 years నాకు తెలిసి మొక్కలు నాటడం కానీ, లేకపోతే గ్రీన్ బెల్ట్ ని పెంచే కార్యక్రమం కానీ ఎక్కడ కూడా పోర్టు వాళ్ళు కానీ ప్రైవేట్ ఆపరేటర్లు కానీ చేయలేదు అధ్యక్ష. దీనివల్ల కూడా ఈ మధ్య పెరిగిందని నేను అనుకున్నా అధ్యక్ష. ముఖ్యంగా బాగా కొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అయితే అధ్యక్ష, ఈ బల్క్ కార్గోలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని స్టాక్ చేయడానికి అండర్ గ్రౌండ్ స్టాక్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. దాని మీద కూడా కొంత మనసు పెడితే ఇది తగ్గుతుంది అధ్యక్ష. అలాగే క్లోజ్డ్ గోడమ్స్ కూడా కొన్ని పెడతామని చెప్పి అప్పట్లో 10-20 నిర్మిస్తామని పోర్టు వాళ్ళు చెప్పారు అధ్యక్ష. కాకపోతే ఒక 2-3 నిర్మించి ఇప్పుడు మళ్ళీ వాటిని వదిలేశారు అధ్యక్ష. ఈ క్లోజ్డ్ గోడమ్ అయితే ఎక్కడ కూడా మళ్ళీ గాలి వచ్చినా కానీ, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అది పూర్తిగా క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధ్యక్ష. ముఖ్యంగా ఎయిర్ నాణ్యతని పరీక్షించే కేంద్రాలు ఒకటి మాత్రమే ఉంది అధ్యక్ష పీసీబీ అండర్లో విశాఖపట్నంలో. అవి ఇంకొక 2-3 ఉంటే బాగుంటుంది అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో. ఈ రోడ్స్ మీద డస్ట్ పడుతుంది అధ్యక్ష. ఈ డస్ట్ పడినప్పుడు వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తా ఉన్నారు. వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం వల్ల ఆ బురద అంతా కూడా మళ్ళీ ఆ టైల్స్కి పట్టుకొని సిటీలోకి వచ్చేస్తుంది అధ్యక్ష. ఈ వాటర్ స్ప్రింక్లింగ్ కాకుండా కొత్తగా ఎయిర్తో క్లీన్ చేసే యంత్రాలు వచ్చాయి అధ్యక్ష. ఒక 8 ఎన్నో పెట్టారు అధ్యక్ష. అవి కొంచెం సంఖ్య పెరిగితే పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అలాగే బై రోడ్ వెళ్ళే లారీలు కొన్ని ఉంటాయి అధ్యక్ష. ఏదైతే బల్క్ కార్గోలు ఉన్నాయో వాటిని బై రోడ్ తీసుకెళ్లే ఉంటాయి, బై రోడ్ రైలు కాకుండా. వాటిని కూడా పూర్తిగా తార్పాలతో కవర్ చేయాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అలాగే పీసీబీ వాళ్ళు, ప్రైవేట్ ఆపరేటర్స్, అలాగే పోర్టు అధికారులు తరచుగా కొన్ని మీటింగ్లు పెట్టుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటి నిబంధనలు పాటించే వాళ్ళు ఎవరు, పాటించిన వాళ్ళు ఎవరో కూడా చూసుకొని కొంచెం పర్యవేక్షణ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కూడా వాటిని తగ్గించవచ్చు అధ్యక్ష. స్టాక్స్ అన్ని కూడా 100% టార్పాలిన్ కప్పి ఉండే విధంగా వాటి మీద వాటర్ స్ప్రింక్లింగ్ కూడా చేసే విధంగా. సమస్యలు చెప్పండి, సొల్యూషన్ వాళ్ళు చెప్తారు. సొల్యూషన్ మీరే చెప్పారు. అదే చెప్తున్నారు సార్, చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. అలాగే పోర్టు ప్రాంతంలో బాగా పొల్యూషన్ అనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో అధ్యక్ష కొన్ని కంపెనీ సిఎస్ఆర్ నిధులు ఉంటాయి అధ్యక్ష. అవి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్కి కానీ, లేకపోతే ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ కూడా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఏవైతే నిబంధనలు పాటించట్లేదో వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఒకసారి తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఒకసారి ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆ ప్రాంతం పోర్టు ఏరియాలతో కూడా పర్యటించాలి అధ్యక్ష. దీనికి బాగా ఎఫెక్ట్ అవుతుంది విశాఖపట్నం సౌత్ అధ్యక్ష. ఆ ప్రాంతానికి వెళ్తే ఉదయాన్నే ఎలాగ చేయబడితే ఇంత ఎత్తున ధూళి మన చేతికి అంటుకున్నది అధ్యక్ష. సో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొన్ని కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇలాగా ఉంటే అధ్యక్ష రానున్న రోజుల్లో బల్క్ డ్రగ్ అన్నిటి కూడా
ఇక్కడ నుంచి తరలించే ప్రమాదం ఉంది అధ్యక్ష, కొత్తగా మూలపేటకి. సో వీళ్ళు కఠినంగా కొంచెం నిబంధనలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రిగా తెలియజేస్తాం. గంటా శ్రీనివాసరావు.